ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీకి 100 కోట్లు తీసుకుంటాడన్నారు. ఇంతలో 460 కోట్లు అల్లు అర్జున్ అనేస్తున్నారు. తన పుష్ప 2 మూవీ మొత్తం బడ్జెట్ కి సమానమైన ఆస్తులున్న హీరో అంటున్నారు. అక్కడే ఆ లెక్క అంతు చిక్కట్లేదు. టాలీవుడ్ లోనే రిచెస్ట్ హీరోగా ఐకాన్ స్టార్ పేరు మారుమోగుతోంది. నిజంగానే ఐకాన్ స్టార్ ఆస్తుల విలువ 500 కోట్లుందా? ఇంతకీ టాలీవుడ్ రిచెస్ట్ హీరో ఎవరు? టేక్ ఎ లుక్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక్క సినిమాకు 50 కోట్లు తీసుకుంటాడు అన్నారు. అంతలోనే అల వైకుంఠపురంలోకి 60 కోట్లు తీసుకున్నాడు. ఆ తర్వాత పుష్పకి 75 కోట్లు అందుకున్నాడు. ఇప్పుడు పుష్ప 2కి 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ఎలా చూసినా తన గత 10 సినిమాల రెమ్యునరేషన్ లెక్కేసినా 300 కోట్లు దాటవు. కానీ తన ఆస్తుల నికర విలువ 460 కోట్ల నుంచి 500 కోట్లున్నాయట. అయితే ఇవి కేవలం హైదరాబాద్, వైజాగ్, ముంబై, చెన్నైలోని విల్లాల మీద తను పెట్టిన పెట్టుబడి అని, 10 ఎకరాల ల్యాండ్ వాల్యూ కలుపుకుని ఇంత కూడబెట్టాడు అంటున్నారు. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అసలైన ఆస్తుల విలువ దాదాపు 1000 కోట్ల పైనే అని తెలుస్తోంది. హైదరాబాద్, వైజాగ్లోని అవుట్స్కర్ట్స్లో ఫామ్ హౌస్లు, రియల్ ఎస్టేట్తో పాటు డ్రెస్ తాలూకు బిజినెస్లో తను పెట్టిన పెట్టుబడులే తనని కోటీశ్వరుని అంటే 1000 కోట్ల అధిపతిని చేశాయని తెలుస్తోంది. అంతేకాదు కాల్ హెల్త్ సర్వీసెస్ నుంచి నర్సింగ్ కేర్, మెడిసిన్ ఇలా రకరకాల వైద్య సేవల నుంచే హెల్త్ సర్వీసెస్లో కూడా పెట్టుబడులు పెట్టాట బన్నీ.